భద్రా సినిమాలో ప్రకాష్ రాజ్ గారిని డైరెక్ట్ చేసిన సీను గారి అలనాటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ముందు షేర్ చేసుకుంటారా మాతో? సీను గారు నేను మాట్లాడేస్తున్నా అని అంటున్నారు. నేను అదే ట్రిక్కీ సిచ్యువేషన్ ఒకవేళ సీను గారికి ఇస్తే వద్దులేండి, మేము రిపీట్ చేయట్లేదు. సీను గారు, మన ఊర్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాత్రలన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి, రామాయణంలోని రకరకాల పాత్రలు. అలాగే మీరు షూటింగ్ టైంలో, షూటింగ్ అయిపోయిన తర్వాత మీరు అందులోని ఏ పాత్రలతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటారు? షూటింగ్ సమయంలో మీరు రాముడు, భరతుడు, లక్ష్మణుడు, రావణాసురుడు. ఇందాకే చెప్పాడండి భాస్కర్, యాక్చువల్లీ రెండు ఉంటాయండి షూటింగ్ అప్పుడు. అన్నీ ఉంటాయండి, ఏ టు జెడ్. అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాయి. లేకపోతే ఉండలేమండి, చేయలేము, సినిమా చేయలేము. ఓకే, సో అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రకాష్ రాజ్ గారు సార్, మీరు మా కాంపిటీషన్ వస్తున్నారు కానీ మేము మాత్రం మీ యాక్టింగ్లో మేము కాంపిటీషన్ రావట్లేదు మీకు మేము. అలాగే భద్ర సార్, నా మొదటి సినిమా భద్ర సార్. ఏ డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ ఫిల్మ్, ఎవరైనా సరే ఫస్ట్ లవ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోలేరు, ఎందుకంటే అది ఒక జెన్యూన్ ఎమోషన్. అందుకే ఆ సినిమా గురించి మాట్లాడతాను సార్. అట్ ది సేమ్ టైం మీరు ఆ సినిమాకి ఏం చేశారనేది దాని గురించి. భద్ర అనే కథకి హీరో అంటే ఒక పిల్లర్ రవితేజ గారు అయితే, కన్ఫామ్ రెండవ పిల్లర్ ప్రకాష్ రాజ్ గారే. ఎందుకంటేనండి, ఒక విషయం చెప్పాలనుకున్న ఒక మంచి విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే ఒక మంచి ఆర్టిస్ట్ తోడై తనలో ఒక పెర్ఫార్మెన్స్ లెవెల్స్ యాడైతే వెళ్ళి పబ్లో ఎలా కూర్చుంటుంది, ప్రేక్షకుల్లో ఎలా కూర్చుంటుంది అనేది నాకు తెలుసండి. అందులో ఆ క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ని ఆయన ద్వారా తీసుకుని వెళ్ళి ఆయన చెప్తేనే వెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చుంది కాబట్టి ఆ సినిమా అంత పెద్ద హిట్ అవడానికి కారణమండి. సో ఈరోజు నేను గర్వంగా ఈరోజు ఒక మంచి డైరెక్టర్గా నేను ఇక్కడ ఉండడానికి నా ఫస్ట్ స్టెప్లో నాకు హెల్ప్ చేసిన వారిలో గర్వంగా చెప్పుకోగలనండి ప్రకాష్ రాజ్ గారు ఒకళ్ళు. సో అలాగే సార్, అందరూ అంటే గౌరవనీయులు పి వాసు గారు, భారతీరాజే గారు, మన గౌరవనీయులు మన విశ్వనాథ్ గారు, ఎక్సెట్రా అందరూ వాళ్ళ ప్రొఫెషన్లో డైరెక్టర్లుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పీక్స్ హైట్స్ చూసిన తర్వాత ఆర్టిస్టులుగా మారారండి, నటులుగా చేయడం స్టార్ట్ చేశారు సార్. కానీ వాళ్ళు చేస్తున్న సినిమాలకి వాళ్ళు ఎప్పుడూ డైరెక్టర్లా కాదు, వేరే సినిమాల్లో చేశారు. కానీ మీరు అలా కాదు. నాకు బాగా ఇష్టమైన ఆయన, ఎప్పుడు నేను బాగా ఇది పడేది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో ఆయన డైరెక్టర్ అండ్ యాక్టర్గా ఆయన అద్భుతాలు చేసి ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఇంకా ఎవరు చేశారో నాకు ఐడియా లేదు, కానీ మీరు చేస్తున్నారు సార్. అంటే ఒక లాయర్గా స్క్రిప్ట్ గురించి ఫైట్ చేసేది మీరే, ఒక జస్టిస్గా దానికి న్యాయం చేసేది, ఆ స్క్రిప్ట్కి న్యాయం చేసేది మీరే. రెండు గేములు మీరే ఆడుతున్నారు ఒకే దీనిలో ఉండి. హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే ప్రకాష్ రాజ్ గారి గురించి ప్లస్ ఈ దీని గురించి చెప్పాలంటే ఒకటే ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారు మనసు పెడితే అది అద్భుతం, మనసు పెడితే. సో తప్పకుండా ఆ అద్భుతాలు ఆల్రెడీ ప్రేక్షకులు చూసేస్తున్నారండి. తప్పకుండా ఈ సినిమా మన ఊరి రామాయణం, ఆయన మనసు పెట్టి ఆ సినిమాలో ప్రాణం పోసి చూసుకొని చేసి ఉంటారని చెప్పి తప్పకుండా తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు. అలాగే ఇది ఒక మంచి సినిమా అవ్వాలి, ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్, ఆల్ ద బెస్ట్. మీకు చెప్పే అంత ఇది కాదు సార్, ఎందుకంటే మీరు మొత్తం చూసేశారు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సీను గారు, థ్యాంక్ యూ. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా, నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికే తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. ఒకటి కాదు రెండు. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న. హలో.